బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ విధేయుడు బీసీ బిడ్డకే పట్టం కట్టాలని నిర్ణయించారు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో ఇవాళ శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత తీసుకున్న నిర్ణయంపై పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ విధేయుడు బీసీ బిడ్డకే పట్టం కట్టాలని నిర్ణయించారు. గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో ఇవాళ శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత తీసుకున్న నిర్ణయంపై పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆదేశించారు. కాగా కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేరున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు ఉద్యమకారుల్లోనూ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శ్రవణ్ కుమార్ జూన్ 7, 1968లో బీసీ సామాజిక వర్గంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1987 విద్యార్థి నాయకుడిగా, ఆర్ట్స్ కళాశాల ప్రధాన కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. టెక్ మహీంద్రా, హిటాచీ తదితర కంపెనీల్లోనూ జీఎం, హెచ్ఆర్ డైరెక్టర్ సహా పలు ఉన్నత హోదాల్లో పనిచేశారు. సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో శ్రవణ్ క్రియాశీలకంగా పనిచేశారు. కేసీఆర్ వెంట ప్రధాన అనుచరుడిగా ఉంటూ అనేక వేదికల మీద తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో బడుగుల గొంతుకను వినిపించారు. బీసీ కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో భాగంగా ఇటు పార్టీ పక్షాన, అటు న్యాయవాదిగా తన వాదనను బలంగా వినిపించారు. కులగణన చెయ్యాలని కోర్టులో కేసు వేసిన తొలి నాయకుడిగా బడుగుల మనసులు గెలిచారు. నిజానికి బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదట్నుంచి 4-5 సీనియర్ల పేర్లు వినిపించాయి. పార్టీ అధినేత కేసీఆర్ అన్ని వర్గాలు, అన్ని స్థాయిల ముఖ్య నేతలతో సమాలోచనలు చేశారు. చర్చోపచర్చల అనంతరం ఈసారి కొత్తవారికి అవకాశం కల్పించాలని నిర్ణయించి శ్రవణ్ పేరును ప్రకటించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో సీనియర్ నాయకుల సేవలను పార్టీలో క్రియాశీలకంగా వినియోగించుకోవడమే కాకుండా భవిష్యత్తులో చట్టసభల్లో వారికి అవకాశాలు ఇవ్వాలని అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలిపాయి. కొత్త తరాన్ని ప్రోత్సహించటం, పార్టీ విధేయులను ఆదరించటమన్నది బీఆర్ఎస్ మొదట్నుంచి పాటిస్తున్న ఆదర్శానికి నిదర్శనమని, శ్రవణ్ ఎంపికలో మరోసారి ఇది స్పష్టమైందని ఉదహరిస్తున్నాయి. ఒక అభ్యర్థిని చట్టసభలకు ఎంపిక చేయటం వెనుక అనేక అంశాల ప్రాతిపదిక ఉంటుందని, అన్నీ బేరీజు వేసుకుని అభ్యర్థిని ప్రకటిస్తారని ఎమ్మెల్సీ ఆశావహ అభ్యర్థి చెప్పారు. అవకాశం రానంత మాత్రాన నిరుత్సాహపడబోమని, భవిష్యత్తులో అనేక అవకాశాలు లభిస్తాయని ఆయన అనడం బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు సంకేతం. ఉద్యమకారుడు, బీసీ వర్గానికి చెందిన నాయకుడు దాసోజు శ్రవణ్ సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గతంలో బీఆర్ఎస్ ఎంపిక చేసింది. అయితే నాటి గవర్నర్ వీళ్ల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. అణగారిన బీసీ వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి పంపినా మళ్లీ గవర్నర్ తొక్కిపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎజెండాను మోస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు నాటి గవర్నర్పై వెల్లువెత్తాయి. తదనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయినా దాసోజు శ్రవణ్ వంటి బీసీ బిడ్డకు అవకాశం కల్పించాలనే సంకల్పం నుంచి గులాబీ పార్టీ దూరం కాలేదని తాజా నిర్ణయం చాటి చెప్పడం విశేషం.